Sri అందుకే కస్టమర్ల ఇంజనీర్ల మొదటి ఎంపిక సుగ్నటి అండి. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. ఫైనల్ వెళ్తున్నాం కదా, నీ ఏంటది నీ స్పందన ఏంటి? స్పందన ఇక్కడ లేదు అనుకో, అదిగా అనుకున్నా వేసింది. శాతాజ కదా గొడవలు పెట్టింది. వీడియోలో గొడవల గురించి మాట్లాడుతుంది. నీ స్పందన దట్ ఈస్ ఇంగ్లీష్ అవనం. నువ్వు ఎటో వెళ్ళిపోయింది మనసు. స్పెల్ బోండ్ అయ్యావా ట్రిప్ అనగానే? దానా ఓసీనా నీ స్పందన. వెళ్ళకి ట్రిప్కి వెళ్తున్నాం కదా. ఓసీనా చెప్పు, నీ స్పందన ఏంటి? ట్రైన్ కదిలినప్పటి నుంచి మా మాటలు కూడా అలానే వెళ్తూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. ఇంక మేము చేసే అల్లరి హడావిడికి మా పక్క బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చి మాతో ఒక రీల్ తీసుకుందామని ప్లాన్ చేశారు. ఇవి అయితే నేను చాలా కష్టపడి వేసాము, బట్ సెట్ కాలేదు. మా తర్వాత వేరే బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ ఎరగదీశారు. ఇవి మంచి రీల్స్ ఇక్కడ రీక్రియేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ వీళ్ళు కూడా మంచి ఎనర్జెటిక్ కపుల్ అనుకుంటా. డ్యాన్స్ అయితే ఎరగదీశారు ముందున్న ఇద్దరైతే. అసలు కనిపించట్లా. ఇలా చూస్తుండగానే చీకటి అయిపోయింది. అండ్ మేమైతే బార్డర్స్ అన్ని దాటేసాం. ఇక్కడ వడాపావ్ బాగా ఫేమస్ అనుకుంటా, అందరు తీసుకుంటుంటే సరే మనం కూడా తిందామని మా బ్యాచ్ అందరం వడాపావ్ తీసేసుకున్నాం. ఫస్ట్ టైం తింటున్నాం. ఫస్ట్ ఎలా తినాలో అంత ఐడియా లేదు కదా, కొంచెం కష్టపడ్డాం. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా ట్రిప్లో మాకు ఒక అనుకున్న కొద్ది యాడ్ చేశారు. ఆమె తినే అనమాట. చాలా మంది తింటూ అయితే కాన్వర్జేషన్స్. అండ్ పోతుండగా ఒక స్టేషన్లో అయితే ట్రైన్ చాలాసేపు ఆగింది. ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ దిగి డ్యాన్స్లు వేసుకుంటా చిల్గా ఉన్నారు. చాలా బాగుంది. అండ్ మా పక్కన ఇంకో బ్యాచ్ అయితే ఒక సర్కిల్లో ఫామ్ అయ్యి మధ్యలో స్పీకర్ పెట్టేసి ఫుల్గా ఇచ్చి పడేశారు డ్యాన్స్లు అయితే. ఇది వీళ్ళు ఇందాక ఒక కపుల్ డ్యాన్స్ చేశారు కదా, వాళ్ళ బ్యాచ్ అనమాట. చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. మంచి ట్రిప్ మూమెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అది కొడతారు కదా. మొత్తానికి చాలా కబుర్లు చెప్పుకొని తిని గలపా చేసుకొని మేమైతే అలసిపోయాము. ఇంక ఇది బెడ్ టైం, పడుకుంటున్నాం. అండ్ నేను అశోక్ షాతో అయితే వేరే కంపార్ట్మెంట్లో పడుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదైతే మార్నింగ్ వచ్చి వీళ్ళందరినీ లేపేస్తున్నాం మేము ముగ్గురు. అశోక్ గుడ్ మార్నింగ్ చెప్పు. ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రైన్ దిగేంత వరకు నాకు అర్థం కాలేదు, ట్రైన్ మొత్తం ట్రిప్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారని చెప్పేసి. ఒక్కసారిగా నేనైతే షాక్ అయిపోయాను అన్ని బ్యాచ్ల్ని చూసేసరికి. అండ్ మనమైతే మన ఫైనల్ డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసాం. ఇది వచ్చేసి హుబ్లీ అన్నమాట. ఇందాక చెప్పాం కదా ట్రిప్ అని చెప్పేసి. సో
హుబ్లీ. యాక్చువల్లీ మా ట్రిప్లో మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హుబ్లీ. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ 3 days ట్రిప్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను బోర్డు చూపించకుండా అందరినీ తీస్తున్నానని మా వాళ్ళు పిలిచి మరీ చూపెట్టారు. ఇదైతే మనం ట్రావెల్ చేసే బస్సు. నెక్స్ట్ 3 days ఏ ప్లేస్కి వెళ్ళినా మనం ఈ బస్సులోనే వెళ్తాం. హుబ్లీ నుంచి బయలుదేరే దారిలో ఇక్కడ నాకైతే ఒక చెట్లు కనిపించినాయి. ఇది స్కూల్ గ్రౌండ్. ఈ చెట్లు అయితే అసలు మ్యాసివ్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. మొత్తము ఇంత పెద్ద స్కూల్ గ్రౌండ్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మన సైడ్ అయితే ఇంత పెద్ద గ్రౌండ్స్లో ఎక్కడ ఉండవు. ఈ ప్లేస్ అయితే నాకు ఐడియా లేదు, బట్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళంతా మోస్ట్లీ ఇక్కడే ఆగి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్లు అవి చేసుకొని వెళ్ళారు. నా వడ దుబ్బేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ధనాది నేను దొబ్బేసాను. బ్రేక్ఫాస్ట్ ఒక పట్టినాక ఇంకా బస్సు ఎక్కేసి మన ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి విభూతి వాటర్ ఫాల్స్. అండ్ ఆ వెళ్ళే దారిలో మా వాళ్ళంతా గలవా మళ్ళీ స్టార్ట్ చేసేసారు బస్సులో డ్యాన్స్లు వేయడం. అశోక్ని లాగి డ్యాన్స్ చేస్తుంటే అశోక్ ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్లీ వాళ్ళక్క పెళ్ళిలో చూశాను, సెకండ్ టైం ఇది నుంచి వస్తున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాం మేమందరం అయితే. దొరకట్లేదురా. మొత్తానికి చాలా ఎంజాయ్మెంట్ తర్వాత విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం కొంచెం వాక్ చేయాల్సి వస్తుంది వాటర్ ఫాల్ వరకు. అండ్ అంటే ప్రాపర్గా ఉండదు వే, కొంచెం అక్కడక్కడ స్టెప్స్ ఉంటే అక్కడక్కడ మట్టి రోడ్లోనే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఆ వే అయితే చాలా బాగుంది, చుట్టూ చెట్లు అండ్ గాలి, పక్షుల అరుపులు చాలా రిఫ్రెషింగ్ ఉంది. అండ్ ఒక్కసారిగా వాటర్ ఫాల్ చూడంగానే మనం ఇంత నడిచి వచ్చామా, ఎంత కష్టపడ్డామా అనే ఇది కూడా పోయింది నాకైతే. అండ్ వాటర్ ఫాల్ని ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడడం నేనైతే నా లైఫ్లో. అండ్ ఇక్కడైతే చూడడమే కాదు, మేము వాటర్లో కూడా మునిగాము. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది. అదే సాహసం అంటే. మమ్మీయా. అండ్ మేము వెళ్ళే దారిలో ఒక్క స్పాట్లో అయితే పర్టికులర్గా చెట్లు ఉన్నాయి. అవి వాటి రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో తెలియదు, కానీ ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి. ఇదంతా కొండ లోయ అనమాట. మేము వెళ్ళే వే అంతా కొండకి ఒక ఎడ్జిన వెళ్ళాల్సి ఉంటుంది. ఆ మధ్యలో చెట్టు అయితే నాకు లిటరల్లీ గాడ్స్ వండర్ అనిపించింది. మొత్తానికి ఈ వాటర్ ఫాల్ని అయితే రీచ్ అయిపోయాం మనం ఫైనల్గా. ఇంత అవసరం ఉంది కదా అసలు. చాలాసేపు ఆ విభూతి వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే హోనోవర్ బోటింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బోటింగ్ ద బెస్ట్ థింగ్. పర్ హెడ్ 200 పట్టింది, బట్ ఆల్మోస్ట్ ఆ లేక్ మొత్తం చూపెట్టాడు మాకు. చాలా ఇది కూడా అసలు ఎక్స్పీరియన్స్ ఉంది అది వేరే లెవెల్. ఇక్కడ సన్సెట్ చూసాము. ఆ బోట్లో అయితే మేము ఒక కార్నర్కి కూర్చొని కాదు నీళ్ళల్లో పెట్టి వెళ్తా. అది వర్ణనాతీతం అన్నమాట, నేనైతే చెప్పలేను. అండ్ ఇప్పుడు కూడా నేను నా మెమరీస్ అని రీకాల్ చేసుకుని నాకు మళ్ళీ ఇంకోసారి ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది. కాలు జాగ్రత్త. థ్యాంక్ యూ. సో మా బోటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము రూమ్స్కి వెళ్ళిపోయాం. రూమ్స్ నుంచి మురుదేశ్వర్ టెంపుల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, 100-200 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ గోపురం పక్కన
పెద్ద శివుడి విగ్రహము సూపర్ ఉన్నాయి, అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అది బీచ్ సైడే ఉంది, అది ఇంకా పెద్ద వండర్ లాగా అనిపించింది నాకైతే. మేమైతే ఫస్ట్ టెంపుల్ అనుకున్నాం, బట్ పక్కనే బీచ్ చూసేసరికి చాలా థ్రిల్ అయిపోయాను నేనైతే. అండ్ నైట్ టైం కూడా బీచ్లో చాలా మంది జనాలు తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడ కూడా మంచి ఎంజాయ్మెంట్ అయింది. బీచ్ మొత్తం అలా తిరిగి ఒక ప్లేట్ పానీపూరి తినేసాము. అండ్ ఇప్పుడు ఒక వ్యూ తీసాను నేను షార్ట్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. డే 1 అయితే సూపర్గా మాకు ఫుల్ మెమరీస్ ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ డే 2 వ్లాగ్ కూడా వచ్చేసింది, చూసి ఎంజాయ్ చేసేయండి. సబ్స్క్రైబ్.